హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ సామ్. ఈరోజు వీడియోలో గూగుల్, హెచ్పి, ఫిట్బిట్, ఇంటెల్, ఎల్జీ బిజినెస్ సొల్యూషన్, శాంసంగ్ వంటి పెద్ద పెద్ద కంపెనీ ప్రొడక్ట్లను డిస్ట్రిబ్యూట్ చేసే రాశి పెరిఫెరల్ కంపెనీ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ కంపెనీ ఐపీఓ ఈ వీక్లో వస్తుంది. కాబట్టి ఈ కంపెనీ బిజినెస్ మోడల్, ప్రమోటర్ డీటెయిల్స్, ఫైనాన్షియల్స్, అలాగే ఈ కంపెనీకి ఉన్న రిస్కుల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చూసి నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో మీకు ఏదైనా హెల్ప్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. మార్చి 15, 1989 సంవత్సరంలో రాశి పెరిఫెరల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ కంపెనీని ఇన్కార్పొరేట్ చేశారు. జూలై 29, 2022 సంవత్సరంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో పాటుగా షేర్ హోల్డర్స్కి ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ జరిగింది. దాంతో ఆగస్టు 4, 2022 సంవత్సరంలో రాశి పెరిఫెరల్ లిమిటెడ్గా పేరును మార్చబడడం జరిగింది. భారతదేశంలోని గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్స్ కోసం నేషనల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్గా ఈ కంపెనీ పనిచేస్తుంది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రొడక్ట్లను డిస్ట్రిబ్యూట్ చేయడంలో 34 సంవత్సరాలు ఈ కంపెనీకి ఎక్స్పీరియన్స్ ఉంది. రాశి పెరిఫెరల్ కంపెనీకి 2 వర్టికల్స్లో బిజినెస్ చేస్తుంది. అందులో నెంబర్ 1 పర్సనల్ కంప్యూటింగ్ ఎంటర్ప్రైజ్ అండ్ క్లౌడ్ సొల్యూషన్ PES. ఈ డివిజన్లో పర్సనల్ కంప్యూటింగ్ డివైజెస్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, ఎంబెడెడ్ డిజైన్ ప్రొడక్ట్స్, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. నెంబర్ 2 లైఫ్ సైన్స్ అండ్ ఐటీ ఎసెన్షియల్స్ LIT. ఇందులో గ్రాఫిక్ కార్డ్స్, CPU, మదర్ బోర్డ్, స్టోరేజ్, మెమొరీ డివైజెస్, కీబోర్డ్, మౌస్, వెబ్ కెమెరా, ఫిట్నెస్ ట్రాకర్స్, UPSC అండ్ ఇన్వర్టర్స్, మొబైల్ డివైజెస్ వంటి ప్రోడక్ట్ను సప్లై చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేసే ప్రొడక్ట్ మార్కెట్ షేర్ మనం గమనిస్తే PESలో ల్యాప్టాప్, డెస్క్టాప్, స్విచ్చెస్లో 10% మార్కెట్ షేర్ను హోల్డ్ చేస్తూ ఉంటే రూటర్స్లో 33% మార్కెట్ షేర్ను హోల్డ్ చేస్తూ ఉన్నారు. అలాగే LITలో CPU 45%, మదర్ బోర్డ్ 25%, గ్రాఫిక్ కార్డ్స్ 47%, హార్డ్ డివైజెస్ 29%, పెన్ డ్రైవ్ 42% మార్కెట్ షేర్ను హోల్డ్ చేస్తూ ఉంది. మిగిలిన ప్రోడక్ట్ను మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కానీ మనం చూస్తే ఇండియా మొత్తం మీద 50 బ్రాంచెస్తో 50 సర్వీస్ సెంటర్స్తో ఉంది. అంతేకాకుండా సెప్టెంబర్ 30, 2023 నాటికి 63 వేర్ హౌసెస్, 680 లొకేషన్స్లో బిజినెస్ను ఆపరేట్ చేస్తూ ఉంది. ఉజ్జాల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ OEM తయారు చేసిన ప్రోడక్ట్ను కస్టమర్ దగ్గరకు చేరడానికి ముందుగా జనరల్ ట్రేడ్స్, మోడర్న్ ట్రేడ్స్, ఈ-కామర్స్, ఈ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సప్లయర్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, డేటా సెంటర్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, టెలికమ్యూనికేషన్, ఇండివిజువల్ కస్టమర్స్కు చేరుతుంది. సెప్టెంబర్ 30, 2023 నాటికల్లా 52 గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్స్కు డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్గా పనిచేస్తుంది. ఈ స్లైడ్ని గమనిస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 79.67% రెవెన్యూ వస్తే సెప్టెంబర్ 30, 2023 నాటికల్లా 78.06% రెవెన్యూ అనేది కంపెనీకి వచ్చింది. ఈ సెగ్మెంట్లో మార్కెట్ ఆపర్చునిటీగా మనం చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 4,500 బిలియన్స్గా ఉంది. అదే ఫైనాన్షియల్ ఇయర్ 2026 నాటికి 7,300 బిలియన్స్ చేరుకుంటుందని అంచనా వేయడం జరిగింది. ఇందులో పర్సనల్ కంప్యూటర్స్ వాల్యూ మనం కానీ చూస్తే 1,430 బిలియన్స్గా ఉంది. PC యాక్సెసరీస్ 2,043 బిలియన్స్గా, మొబైల్ ఫోన్స్ 3,115 బిలియన్స్, మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ 1240 బిలియన్లు, క్లౌడ్ సర్వీసెస్ 1150 బిలియన్లు, సర్వర్ బిజినెస్ 156 బిలియన్స్కు ఉంటుందని అంచనా వేశారు. రాశి పెరిఫెరల్ లిమిటెడ్ 2 వర్టికల్స్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2023 రెవెన్యూ బ్రేకప్ గానీ మనం చూస్తే PES నుంచి 55.98%, LIT నుంచి 44.02% రెవెన్యూ అనేది కంపెనీకి వచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ దగ్గర 8,400 కస్టమర్ బేస్ అనేది కంపెనీకి ఉంది. ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు ఏదైనా హెల్ప్ అయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ఎలాగ ఉందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కంపెనీ ప్రమోటర్స్ గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా కృష్ణకుమార్ చౌదరి. ఇతని వయసు 68 సంవత్సరాలు. ఈ కంపెనీకి చైర్మన్ అలాగే ఫుల్ టైం డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇతను బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ కామర్స్లో కాశీ హిందూ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఇతనికి ఐటీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా మార్చి 31, 2023 నాటికి 15 మిలియన్ శాలరీ అనేది ఇతను పే చేస్తున్నారు. నెక్స్ట్ ప్రమోటర్ సురేష్ కుమార్. ఇతని వయసు 69 సంవత్సరాలు. ఈ కంపెనీకి వైస్ చైర్మన్ అలాగే హోల్ టైమ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. కూడా బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ కామర్స్లో రాజస్థాన్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఇతరకు టెక్నాలజీ ఛానల్ సెక్టార్లో 33 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మార్చి 31, 2023 నాటికి
$78.75 మిలియన్ శాలరీని ఇతనికి పే చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ప్రమోటర్ కపిల్ సురేష్. ఇతని వయస్సు 40 సంవత్సరాలు. ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇతను బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్లో కాలిఫోర్నియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఇతను కూడా టెక్నాలజీ సెక్టర్స్లో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇతనికి 53 మిలియన్ శాలరీని పే చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ మనం చూస్తే కృష్ణకుమార్ 2.78%, సురేష్ కుమార్ 11.21%, కపిల్ సురేష్ 6.02% స్టేక్ను హోల్డ్ చేస్తూ ఉన్నారు. మిగిలిన పర్సంటేజ్ను మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ నెంబర్స్ మనం చూస్తే మార్చి 31, 2023లో రెవెన్యూ 94,542 కోట్లు ఉంటే EBITDA 2,676 కోట్లు. ప్యాట్ చూస్తే 1233 కోట్లుగా ఉంది. ఇక మార్జిన్స్ విషయానికి వస్తే EBITDA మార్జిన్ 2.83%, ప్యాట్ మార్జిన్ 1.30%గా ఉంది. ఇప్పుడు ఈ కంపెనీకి ఉన్న రిస్కుల గురించి మనం మాట్లాడుకుంటే ఈ కంపెనీకి మేజర్ రెవెన్యూ అనేది 8 గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్స్ నుంచే వస్తుంది. అలాగే ఈ కంపెనీ మార్జిన్స్లో మాత్రం సింగిల్ డిజిట్గానే ఉంది. మార్జిన్స్ విషయంలో ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ అనేది కంపెనీ వాళ్ళు చూపించట్లేదు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ కంపెనీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కానీ మనం గమనిస్తే లాస్ట్ 3 ఇయర్స్లో ఆపరేటింగ్ యాక్టివిటీలో నెగిటివ్ క్యాష్ ఫ్లోనే జనరేట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ కంపెనీ మన బ్యాలెన్స్ షీట్ మనం చూస్తే ప్రతి సంవత్సరం కూడా బారోయింగ్ అనేది పెరుగుతూనే ఉంది. మనం ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు రిటర్న్తో పాటుగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసే మనీ కూడా సేఫ్గా ఉండాలని అనుకుంటుంటాం. కానీ ఈ కంపెనీ బిజినెస్ మోడల్ అనేది బాగానే ఉంది. కానీ ఆ గ్రోత్ను నెంబర్స్లో చూపించలేకపోతుంది ఈ కంపెనీ. అలాగే ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ప్రతి సంవత్సరం కూడా బారోయింగ్ అనేది పెరుగుతూనే ఉంది. కాబట్టి ఫర్దర్గా మీరు కూడా కొంత రీసెర్చ్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది తీసుకోండి. చివరిగా ఈ కంపెనీ IPO డీటెయిల్స్ మనం చూస్తే ఫిబ్రవరి 7వ తేదీతో మొదలయ్యి ఫిబ్రవరి 9వ తేదీకి ఎండ్ అవుతుంది. ఫేస్ వాల్యూ ₹5 ఫర్ షేర్గా ఉంది. IPO ప్రైస్ బ్యాండ్ మనం చూస్తే ₹295 నుంచి ₹311 పర్ షేర్గా ఉంది. ఈ IPOలో అప్లై చేయాలంటే 48 షేర్లకి అప్లై చేయవలసి ఉంటుంది. ఈ కంపెనీ బోత్ BSE అండ్ NSEలో లిస్ట్ అవుతుంది. ఈ IPO వలన వచ్చిన డబ్బులను ఈ కంపెనీ అప్పులు తీర్చుకోవడానికి అలాగే కొత్త ఇన్వెంటరీని కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. QIBకి 50%, రీటైల్కి 35%, NIకి 15% అలొకేషన్ అనేది ఇచ్చారు. ఈ IPOకి మార్కెట్లో మంచి బడ్జ్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా లిస్టింగ్ గెయిన్స్ అనేవి వస్తాయి. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది మీరు తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో ఎలా ఉంది అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ అయినా కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.